తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించుము. చాలు, తలలు వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు ఆ సెలవులో పలికినటువంటి నాయన మొదటి మాటను ధ్యానించుటకు, వివరించుటకు నాకు ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అల్పుడను మట్టి పురుగును ఎందుకు పనికిరాని వాడిన ప్రభువా, మీరు ఆ సెలవులో కార్చిన ఆ అమూల్య రక్తం ద్వారా నా ప్రతి పాపాన్ని తుడిచివేసి అబ్బా తండ్రి నాయనని పిలుచుట గొప్ప యోగ్యత ఇచ్చినవాడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీరు ఆ పలికినటువంటి మొదటి మాటను ప్రభు ధ్యానించుటకు నన్ను మీ సెలవు చెంత మరుగు చేయండి. నన్ను నీ నోటి బూరుగా వాడుకోనండి. చెప్తున్న నాతో కుడి ఉన్న బిడ్డలతో, శబ్దం ధర వింటున్న ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. మనుష్యుడిగా మాట్లాడితే ప్రయోజనం లేదు తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, మీ సహాయాన్ని మెండుగా ఇచ్చి మా అందరితో నువ్వే మాట్లాడి సహాయము చేయమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమన వారులారా, చేరువచ్చిన మరొకసారి మీ అందరికి కూడా మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. మరి యేసుక్రీస్తు ప్రభు సెలవులో పలికినటువంటి ఆ మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు వీరిని క్షమించుము. మొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం ఏంటి అంటే క్షమాపణ. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు ఆ మాట పలికాడంటే, శత్రువులు ప్రభువును హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, కొరాలతో కొడుతున్నప్పుడు, ఆయన చేతులలో చీలలు కొట్టినప్పుడు, కాళ్ళలో చీలలు కొట్టినప్పుడు, ప్రక్కలో బల్లెపోటు పొడిచినప్పుడు, తలపైన ముళ్ళ కిరీటం పెట్టినప్పుడు ఆయన చూపినటువంటి ఆ ప్రేమ ఏంటో తెలుసా? మొదటి మాట తండ్రిని సంబోధిస్తూ ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఏమని తెలుసా? తండ్రి, వీరేం చేసేది వీళ్ళకి తెలియదు, వీరిని క్షమించుము. మొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం క్షమాపణ. ప్రతి క్రైస్తవుడికి ఉండవలసిన గుణం ఏంటో ప్రభు ఆయన మొదటి మాటలో చూపిస్తూ ఉన్నాడు. ఏంటి అంటే క్షమాపణ. మరి ప్రేమన వారులారా, క్షమాపణలో ఉన్నటువంటి సారాంశం మనం గుర్తెరగాలి. ఎందుకు ప్రభు వారిని క్షమించాడంటే, ఆ క్షమించే విధానములో ఆయన ప్రేమ చూపించాడు. శత్రువులను మనము ఏ విధంగా క్షమించాలో ఆయన ఒక మాదిరిని అక్కడ ఆ సెలవులో ఆయన చూపించడం మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు ఆ సెలవులో పలికినటువంటి ఆ మొదటి మాట ఒక మాదిరితనాన్ని ఆ ప్రభు చూపించాడు. అంటే వారిని యేసు ప్రభును కొడుతున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, అవమానిస్తున్నప్పుడు, నిందిస్తున్నప్పుడు, ఆ కొడా దెబ్బలతో మరి కొడుతున్నప్పుడు, ఆ యొక్క ప్రక్కట మరి బల్లెపోటు పొడుస్తున్నప్పుడు ప్రభు పలికినటువంటి మాట, తండ్రి వీరిని చేసేది వీరికి తెలియదయ్యా, వీరిని క్షమించుము. క్రైస్తవులు మనం కొనవలసిన ఆ గుణాన్ని ఏంటంటే ప్రభు ఆ మొదటి మాటలో చూపిస్తున్నాడు క్షమాపణ. ఈ క్షమాపణ ఎందుకు ప్రభు చూపిస్తున్నాడంటే, అనగా ఎవరైనా మనల్ని నిందిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని దూషిస్తున్నప్పుడు, ఎవరైనా మనల్ని అవమానిస్తున్నప్పుడు మనము చేయవలసినటువంటి మొట్టమొదటి గుణం ఏంటో తెలుసా? ఎదుటి వారిని మనం ఏం చేయాలి? క్షమించాలి. ఫస్ట్ ఇంట్లో భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు వస్తూ ఉంటాయి. సాధారణంగా భార్య మధ్యలో, భర్త మధ్యలో సహజమైనటువంటి గొడవలు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు ఏం చేయాలంటే, భర్త ఏదైనా అన్నప్పుడు భార్యగా మనం క్షమించాలి. భార్య ఏదైనా అన్నప్పుడు భర్తగా మనము క్షమించాలి. ఎప్పుడైతే అటువంటి గుణం నువ్వు చూపించగలుగుతావో, క్రీస్తు ప్రభువుకు మాదిరి అది. ఆయన చూపించిన ఆ సెలవులో పలికిన ఆ మొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం అది ఒక మాదిరి, గొప్పతనం అది. ఆ ప్రేమ, ఆ క్షమాపణ మనకు లేకపోతే మనం క్రైస్తవులమే కాదు. అందుకే యేసు ప్రభు పలికినటువంటి ఆ మొదటి మాటలో ఎందుకు క్షమించాడంటే, వాళ్ళు చేసేది తెలియదు. బహుశా నీ భర్త నీ మీద కోపంతున్నప్పుడు, నీ భార్య నీ మీద కోపంతున్నప్పుడు నీవు వారిని క్షమించే గుణం మనం కలిగి ఉండాలి. అయితే ఎదుటివారు మనల్ని దూషిస్తూ ఉంటారు, ఎదుటివారు మనల్ని అవమానిస్తూ ఉంటారు. వారిని కూడా మనం ఏం చేయాలంటే క్షమించే తత్వం మనకు కలిగి ఉండాలి. 12 మందిని యేసు ప్రభు శిష్యులను పిలిచి వారిని కూర్చోబెట్టి వారికి ఒక ప్రార్థన నేర్పిస్తాడు. మనం కూడా చెప్తాం,
పరలోక ప్రార్థన చెప్తారా? చెప్పండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి యందును నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ఇక్కడ ఉంది. ఇక్కడ మనం చెప్పలేం, దాన్ని కరెక్ట్గా చెప్తామంటే చెప్పలేం. చాలామంది దొల్లుకొని పోతూ ఉంటారు, కానీ అందులో ఉంది రహస్యం. నువ్వు ఆ ప్రార్థన అంతా చేసిన తర్వాత ఇక్కడికి వస్తేలాగా అక్కడ నిలబడాలి. ఏమని ఉంది అక్కడ? మా రుణములు మేము, మా అపరాధములను, ఎవరి అపరాధములు? మనము చేసిన అపరాధములను అక్కడ రాయబడి ఉందా? ఎదుటివారి అపరాధములను మనము క్షమిస్తే మన అపరాధములను దేవుడు క్షమిస్తాడు. అక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. నీ ఎదుటివారిని నీవు క్షమించగలిగితే, ఎదుటివారు చేసిన పాపములు నువ్వు క్షమించగలిగితే దేవుడు నీ పాపములు కూడా ఆయన క్షమిస్తాడంట. అది మా రుణములు క్షమించాలంటే ప్రభువా, ఇతర రుణములు మేము ఏ రీతికైతే క్షమిస్తామో మా రుణములను క్షమించుము. ఎదుటివారి పాపములు నువ్వు క్షమిస్తే, శత్రువు నువ్వు క్షమిస్తే దేవుడు నీ పాపములు కూడా ఆయన క్షమిస్తాడు. అది ఒక చిన్న లాజిక్. నువ్వు ఎదుటివారిని క్షమించే తత్వం నీ లేకపోతే, నీ శత్రువును క్షమించకపోతే దేవుడు నీ పాపములు క్షమించడు. యేసు ప్రభును హింసిస్తున్నప్పుడు, దూషిస్తున్నప్పుడు, ఆ కొడాలతో కొడుతున్నప్పుడు ప్రభు ఏం చేశాడు? అయ్యా వీళ్ళు చేసేది వీళ్ళకి తెలియదయ్యా, వీరిని ఎవరైనా ఎదుటివారు నేను ఒక మాట మాట్లాడాడు అనుకో, క్షమిస్తావా నీవు? వాడు చూడు నన్ను ఎట్ట మాట్లాడాడో, ఈమె చూడు నన్ను ఎట్ట మాట్లాడిందో. శత్రుభావం కలిగి ఉంటామే కానీ క్షమించే తత్వం మానవునికి మనకు లేదండి. ఒక క్రైస్తవులముగా, క్రీస్తును కలిగిన వారముగా, క్రీస్తును కలిగి జీవించే వారంగా మనం ఎట్లా ఉండాలంటే ఎదుటి వారిని మనము క్షమించే వారంగా మనం ఉండాలి. నీ శత్రువును క్షమించాలి. ఈ క్షమించే తత్వం నీకు లేకపోతే దేవుడు నీ పాపాలైనా క్షమించడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో కొన్ని మాటలు చూస్తాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం, అక్కడ చూడండి మంచి మాట ఉంది. ఏముంది అక్కడ? మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. అంటే ఎదుటివారు నువ్వు క్షమించగలిగితే దేవుడు నీ పాపాలు క్షమిస్తాడు. నువ్వు ఎదుటివారిని క్షమించలేకపోతే దేవుడు నీ పాపాలు కూడా అయినా క్షమించడు. క్షమించే గుణం మనకు లేకపోతే దేవుడు మన పాపాలను క్షమించడు. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నువ్వు ఏం చేయాలంటే క్షమాపణ అటువంటి హృదయం నువ్వు కలిగి ఉండాలి. ఎదుటివారిని, నీ శత్రువులను కదా నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించితే దేవుడు నీ పాపాలు కూడా క్షమిస్తాడు. అదే మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 44వ వచనం చూడండి. అక్కడ ఒక మంచి మాట ఉంది. నేను మీతో చెప్పినదేమనగా, చాలు, అక్కడ మంచి మాట చూడండి. నేను మీతో చెప్పినదేమనగా, మీ పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. యాడ చేస్తున్నామా? నిజంగానే నీకు ఎవరైనా కీడు జరిగిస్తే, నీకెవరైనా మరి నొప్పం కలిగిస్తే, నిన్నెవరైనా బాధిస్తే, నిన్నెవరైనా అవమానిస్తే, నిన్నెవరైనా నిందిస్తే, నిన్నెవరైనా దూషిస్తే, నిన్నెవరైనా అపహాసిస్తే వారి కొరకు నువ్వు ప్రార్థన చేసావండి? ఆలోచన చేయండి. ఫస్ట్ మనకు ఉండవలసిన గుణం ఏంటంటే క్షమించే తత్వం మనకు ఉండాలి. క్షమాపణ కలిగి ఉండాలి. ఎవరిని క్షమించాలంటే నీ శత్రువులను నీవు క్షమించాలి. నువ్వెవరైతే శత్రువు అనుకుంటున్నావో వారిని క్షమించాలి. నీవు ఎప్పుడైతే వారిని నువ్వు క్షమించగలుగుతావో దేవుడు ఖచ్చితంగా మన పాపములైనా క్షమిస్తాడు. చూడండి, మత్తయి సువార్తలో ఆ రాయబడినటువంటి మాటలు ఏమని తెలుసా? శత్రువులను మనము క్షమించాలి, హింసించే వారిని మనము క్షమించాలి,
దూషించే వారిని మనము క్షమించాలి, అపహసించే వారిని మనము క్షమించాలి, మరి నిన్ను హేళన చేసేవారిని మనము క్షమించాలి. అటువంటి గుణం మనం కలిగి ఉండాలి. ప్రభువు అదే చూపించాడు. ఎవరి కోసమో తెలుసా? నీ కోసం, నా కోసమే. పాపములో, శాపములో, మరణములో ఆయన్ను దూషిస్తున్నప్పుడు, ఆయన అపహసిస్తున్నప్పుడు, ఆయన హేళన చేస్తున్నప్పుడు ఆ సెలవులో పలికినటువంటి మొట్టమొదటి మాట, తండ్రి వీరు చేసి వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించము. అటువంటి క్షమాపణ మనకుందా? నేను ఎప్పుడు చెప్తా ఉంటాను ప్రేమన వారులారా, ఎవరిని క్షమించాలంటే మనల్ని దూషించే వారిని మనం క్షమించాలి, మనల్ని అవమానం చేస్తున్న వారిని మనము క్షమించాలి, హేళన చేస్తున్న వారిని క్షమించాలి. వారికి మనము ప్రతిదండన చేయకూడదు. ప్రభు వారిని దూషిస్తుంటే ప్రతిదండన చేశాడా? నో. ప్రేమతో పలికాడు, తండ్రిని అయ్యా వేడుకొన్నాడు, అయ్యా ప్రార్థన చేశాడు, తండ్రి వీరు చేసేది వీరు ఎరగరయ్యా, వీరిని క్షమించు, వాళ్ళకి శిక్ష ఇవ్వద్దు, వారిని నువ్వు ఎంతగానో దూషించవద్దు, వారికి ఎలాంటి హాని చేయొద్దయ్యా, వారిని క్షమించని పలికాడు. అది నువ్వైతే నిన్ను ఎవరైనా అనరాని మాట అంటే కట్టె తీసుకొని పోతావు, పొరక తీసుకొని పోతావు, ఏమి దొరికితే దాన్ని పట్టుకొని పరిగెడతావు. ఆ మాట, ఎదుటి మాట అన్నంత వరకు నువ్వు ఓర్చుకోలేవు. అటువంటి వారు క్రైస్తవులు కాదండి. ఎవరు క్రైస్తవులు అంటే క్రీస్తు మాదిరి చూపించిన వారే క్రైస్తవులు. ఆయన క్షమించాడు, నీవు కూడా ఎదుటి వారిని నీవు క్షమించు, వారి కోసం నువ్వు ప్రార్థన చేయి, వారిని నువ్వు ప్రేమించు. అటువంటి గొప్ప భాగ్యం దేవుడు మనందరికైనా ఆ మొదటి మాటలో ఆ భాగ్యాన్ని మనకు అనుగ్రహించాడు. అందుకేమంటే మొదటి మాటలో క్షమాపణ. ఎన్ని అక్షరాలు ఉన్నాయి? క్షమాపణ ఎన్ని అక్షరాలు ఉన్నాయి? 4 ఉన్నాయి. ఒక్కొక్క అక్షరాన్ని విడదీస్తే ఎందుకు ఆ మొదటి మాటలో ప్రభువు క్షమాపణ చూపించాడో అది చాలా పరమార్థం ఉంది. 4 అక్షరాలు ఉన్నాయి. మొదటి అక్షరం క్ష. క్ష అనగా క్షమించుట. ఎవరిని క్షమించాలి అంటే శత్రువులను క్షమించాలి. మన కోసం ఎదుటివారు హాని చేస్తే వారిని క్షమిస్తే దేవుడు ఏం చేస్తాడు? మన పాపములు ఆయన క్షమిస్తాడు. మొదటి అక్షరములో క్ష అన్నటువంటి అక్షరములో క్షమించుట. రెండవది మా. ఈ మా అనే అక్షరములో ఏంటో తెలుసా? మారు మనసు. ఎప్పుడు మారు మనసు కలుగుతుందంటే దేవుడు మన పాపములు క్షమించిన తర్వాత మనకు కలిగేది ఏంటో తెలుసా? మన మనసు మారుతుంది. నువ్వు కూడా ఎదుటి నీవే శత్రువైనా కానీ నిన్ను దూషిస్తుంటే, కొడుతుంటే అయ్యా క్షమించయ్యా నువ్వు అడిగావనుకో, అప్పుడే మనసు మారిపోతుంది అతనికి. ఎంత మంచి మనసు చూపించాడు. మన జీవితంలో ఎప్పుడైతే ఎదుటి వ్యక్తిని క్షమిస్తావో ఆ వ్యక్తిలో గొప్ప మార్పు కలుగుతుంది. ప్రభువు ఆ సెలవులో పలికిన మొట్టమొదటి మాట క్షమించయ్యా అని ఆ పలికిన మాట, ఎప్పుడైతే ఆ మాట పలికాడో అక్కడ ఉన్నటువంటి వారి యొక్క జీవితం మారిపోయింది. మన పాపాలు క్షమించడంతో మన జీవితం కూడా మారాలి. ఎట్లా మారాలి? మన బుద్ధి మారాలి, మన మాట మారాలి, మన చూపు మారాలి, మన తలంపు మారాలి కదా, మన జీవితం మారాలి. ఒకప్పుడు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, ఇప్పుడు మాట్లాడకూడదు. ఒకప్పుడు నువ్వు శత్రుభావం కలిగి ఉన్నావు, అటువంటి శత్రుభావం ఉండకూడదు. ఒకప్పుడు టీవీలు సినిమాలు చూస్తున్నావు, ఇప్పుడు సినిమాలు సీరియల్ చూడకూడదు. ఒకప్పుడు ఆకు ఒక్క వేసుకుంటున్నావు, ఇప్పుడు ఆకు ఒక్క వేసుకోకూడదు. ఒకప్పుడు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడుతున్నావు, అటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఒకప్పుడులో చెడు చూపును చూస్తున్నావు, ఇప్పుడు ఆ చూపును చూడకూడదు. అదే మారు మనస్సు. ఫస్ట్ అక్షరములో క్షమించుట, రెండో అక్షరములో మారు. మా అనగా మారు మనస్సు. మారే మనసు కాదు. మారే మనసు అంటే ఊసరి వెళ్ళి చూస్తారా? రాయి మీద ఉంటే రాయి కలర్ మారుతుంది, చెట్టు మీద ఉంటే చెట్టు కలర్ మారుతుంది, పుట్ట మీద ఉంటే పుట్ట కలర్ మారుతుంది. అటువంటి మనసు మనకొద్దు. ఎటువంటి మనసు కావాలి? ఒకే ఒక మనసు కావాలి, మారు మనసు కావాలి. అయ్యా ఒకప్పుడు నేను చెడు సహవాసం చేశాను, ఇప్పుడు చేయడం లేదయ్యా, అది మనసు మార్చుకోవడం. ఒకప్పుడులో చెడు చూపు చూస్తున్నానయ్యా, ఇప్పుడు చూడడం లేదయ్యా, అది మనసు మార్చుకోవడం. ఒకప్పుడులో సిగరెట్ తాగుతున్నానయ్యా, ఒకప్పుడులో ఆకు ఒక్క వేసుకున్నా, ఇప్పుడు వేసుకోవడం లేదయ్యా, అది మారి మనసు. ఇటువంటి మనసు మనకు కావాలి. అందుకే నీ పాపాలు క్షమించబడిన తర్వాత రెండవ అక్షరంలో సారాంశం అంటే మారు మనస్సు. ఈ మారు మనసు కలిగిన తర్వాత మూడో అక్షరం ఏంటి? పా. పా అనగా పరిశుద్ధత.
పరిశుద్ధత లేకుండా ఎవరు చెప్పండి ప్రభువును చూడలేరు. ఈ పరిశుద్ధత కలిగి ఉండాలి మనకు. పరిశుద్ధత నీలో ఉంటే నువ్వు ప్రభువును చూస్తావు. నువ్వు మనసు మార్చుకున్నా, నీ బుద్ధి మార్చుకున్నా, నీ తలంపు మార్చుకున్నా, పరిశుద్ధత మనలో లేకపోతే నువ్వు ప్రభు యొక్క ముఖ దర్శనం నీవు చేయలేవు. చేస్తావా? చేయలేవు. మనకేం కలిగి ఉండాలంటే నీ పాపాలు క్షమించబడిన తర్వాత నీకు మారు మనసు కలిగి ఉండాలి. మారు మనసు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో అప్పుడే నీలో ఏముంటుంది? పరిశుద్ధత నీలో ఉంటుంది. ఈ పరిశుద్ధత నీలో ఉంటే నువ్వేం చేస్తావు తెలుసా? లాస్ట్ అక్షరం నా అనే అక్షరానికి క్రీస్తు మార్గములో నడుస్తావు. నడుచుట. ఎక్కడ నడుస్తావు? ప్రభువు అన్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆ మార్గములో నీవు నడవగలుగుతావు. అదే క్షమాపణ. ఎంత మంచి మాట అండి. ఎందుకు ప్రభువు ఫస్ట్ మాట పలికాడు ఆ క్షమాపణ అంటే ఈ సారాంశాన్ని మనం కలిగి ఉండాలి. క్షమించే తత్వం ఉండాలి. మన పాపాలు క్షమించబడాలి. క్షమించబడిన తర్వాత మనకు మారు మనసు కలిగి ఉండాలి. ఈ మారు మనసు కలిగిన తర్వాత మనలో ఏముండాలి? పరిశుద్ధత ఉండాలి. ఈ పరిశుద్ధతని చేతపట్టుకొని క్రీస్తు మార్గములో నీవు నడవాలి. ఎప్పుడైతే అటువంటి మార్గం నడవగలుగుతావో పరలోక రాజ్యములో ప్రవేశిస్తావు. మరి ఇటువంటి క్షమాపణ నీకుందా? లేకపోతే తీర్మానం చేసుకుందాం. అందుకే మొదటి మాటలో క్షమాపణ. శత్రువుని క్షమించాలి, నీ అన్నదమ్ములను క్షమించాలి, అక్కజలను క్షమించాలి, భర్తని క్షమించాలి, భార్యని క్షమించాలి, ఎదుటి వారిని క్షమించాలి, అందరినీ క్షమించాలి. క్షమించే గుణము నీకు కలిగి ఉండాలి. ఎప్పుడైతే అటువంటి గుణము నువ్వు కలిగి ఉంటావో, అందుకే క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండుడి. మరి ఇటువంటి మనసు కలిగి ఉన్నారా? లేకపోతే తీర్మానం చేసుకుందాం. మోకరించిన తెరలు ఉంచండి. చిన్న సమర్పణ ప్రార్థన చేసుకుందాం. మొదటి మాటలో ఉన్నటువంటి సారాంశం, ప్రభువు నీతో మాట్లాడాడు. ఆయన తండ్రి వీరి చేసేది వీరి ఎరగరు, వీరిని క్షమించు. ఆ క్షమాపణ నీకుందా? ఒక క్రైస్తవుడుగా, క్రీస్తును కలిగిన వారముగా క్రీస్తు నామాన్ని ధరించుకుని ఉన్నామా? నామకార్థ క్రైస్తవుడు ఉన్నావా? క్రీస్తును కలిగిన వారంగా మనం ఉన్నామా? క్షమాపణలో సారాంశం చాలా విలువైనటువంటిది. నువ్వెవరిని క్షమిస్తున్నావు? నీ మనస్సును మార్చుకున్నావా? నీ బుద్ధిని మార్చుకున్నావా? నీ తలంపును మార్చుకున్నావా? నీలో పరిశుద్ధత ఉందా? పవిత్రత ఉందా? క్రీస్తు చూపిన మార్గములో నువ్వు నడవగలుగుతున్నావా? లేకపోతే తీర్మానం చేసుకో. ప్రభువా, అయ్యా మమ్మల్ని క్షమించావయ్యా. నిజంగా ఈ లోకంలో మేము చేసేది ఏంటో తెలియదయ్యా. అన్యాయంలో ఉన్నాం, అక్రమంలో ఉన్నాం, పాపములో ఉన్నాం, పరిశుద్ధత లేక, పవిత్రత లేక, మారు మనసు లేక జీవిస్తున్నాం. ఎదుటి వారిని క్షమించే మనసు మాకు లేదు. మమ్మల్ని క్షమించు ప్రభువా. ఆ క్షమాగుణం మాకు దయచేయి. నువ్వు అడగగలిగితే ప్రభు ఈ ఉదయకాలం నీకు నిన్ను క్షమిస్తాడైనా. ఆ క్షమాగుణాన్ని నీకు అనుగ్రహిస్తాడైనా. పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాడు. నువ్వు ప్రార్థన చేయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే తీర్మానం చేసుకుంటున్నారో దేవుడు వారి హృదయాన్ని చూస్తున్నాడు. ఆయన నీ భర్తను క్షమించలేని తత్వంలో ఉన్నావేమో, నీ అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లిదండ్రులను క్షమించలేని పరిస్థితిలో ఉన్నావేమో, నీ భార్యని క్షమించలేని పరిస్థితిలో ఉన్నావేమో, నీ పక్కింటి వారిని, ఎదిరింటి వారిని, తోటి స్నేహితులను, శ్రేభిలాషను క్షమించలేని పరిస్థితులు ఉన్నావేమో, సహోదర ప్రేమ లేని పరిస్థితిలో ఉన్నావేమో. నువ్వు ఎదుటి వారిని క్షమిస్తే దేవుడు నీ పాపములు క్షమిస్తాడు. ఆయన క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండుడి. ప్రార్థన చేయి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ మహా దేవాలయములో మమ్మల్ని చేర్చిన ఆయన, మీరు ఆ సెలవులో పలికిన మొట్టమొదటి యొక్క సారాంశం ధ్యానించుటకు తండ్రి, వివరించుటకయ్యా నీవు నాకు అనుగ్రహించిన గొప్ప ధన్యతకై మీకు స్తోత్రాలు.
ఆ మాటలో ఉన్న సారాంశం ఏ ఒక్కరిలో తక్కువ ఉందో ప్రభువా, విత్తబడిన వాక్యం ప్రతి బిడ్డ జీవితంలో నీరు కట్టి ఫలింప చేయండి. ప్రతి బిడ్డను దీవించండి. క్షమాపణ కలిగి జీవించడానికి మీరు సహాయం చేయండి. నువ్వెంత గొప్ప దేవుడవయ్యా. ప్రతి బిడ్డలో క్షమాపణ ఉంచండి అయ్యా. క్షమాపణ లేకపోతే మోక్షం లేదయ్యా. ప్రతి బిడ్డకు నేను క్షమాపణ కలిగి జీవించడానికి సహాయం చేయమని, ఎవరైతే అట్టు తీర్మానం చేసుకున్నారో ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డని దీవించమని యేసే శక్తి కలిగిన నామములో ప్రార్థించడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.